లెమన్ సోడా ప్రిపేర్ చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు అనమాట. ఇది వచ్చేసి కటోరా అండి. తర్వాత ఒక నిమ్మకాయ. కటోరా అంటే ఇదిగోండి ఇలా ఉండిద్ది అనమాట. ఇది 6-7 అవర్స్ నానబెడితేనే పూర్తిగా నానిద్దండి. లేదంటే సగం సగం నానిద్ది అనమాట. తర్వాత వచ్చేసి కొంచెం ఉప్పు తీసుకోవాలి. ఎందుకంటే ఉప్పు చాలా అంటే చాలా వేడి తగ్గిద్దండి. చాలామంది షుగర్ అలా ఉన్నవాళ్ళు ఉప్పు వేసుకోండి. లేదంటే షుగర్ తినగలం అనుకున్న వాళ్ళకి షుగర్ అండి. అది మీ ఇష్టం. నేనైతే రెండు వేస్తానండి. తర్వాత సబ్జా వాటరు. ఇందులోనే ముందుగా నేను షుగర్ యాడ్ చేసుకున్నాను అనమాట. ఈ సబ్జా ప్రాసెస్ చూపిస్తాను. ముందుగా ఇలా బౌల్ తీసుకొని దాంట్లో నేను ముందుగానే కూల్ చేసి పెట్టుకున్నాను వాటర్ పోసుకోవాలి. తర్వాత కటోరా వేసుకోవాలన్నమాట. కటోరా అనేది చలవ కోసం అండి. మొత్తం వేసేసుకున్నాను కటోరా. తర్వాత సబ్జా గింజలు అలాగే నేను షుగర్ యాడ్ చేసుకున్నాను. అది కూడా వేసుకున్నాను అనమాట. తర్వాత ఉప్పు అండి. ఉప్పు కూడా కొంచెం వేసుకోండి, మరీ ఓవర్ కాదు, కొంచెం వేసుకుంటే మంచిదండి. తర్వాత ఫైనల్గా నిమ్మకాయ పిండుకోండి. చాలామంది కూలింగ్ వాటర్ కాకపోయినా సోడా బయట అమ్ముతారు కదా, సోడా వేసుకోండి. చాలా అంటే చాలా బాగుండిద్ది. అది కూడా చూపిస్తాను. సోడాను అలాగే పుదీనా కలిపి వేసుకుంటారు. చాలా అంటే చాలా బాగుండిద్దండి. ఇది డైలీ మధ్యాహ్నం అలా తాగండి. చాలా అంటే చాలా ఒళ్ళు చలవండి. వేడి కూడా వెంటనే తగ్గిపోతుంది అనమాట. చూడండి ఇంక ఇలా ప్రిపేర్ అయినట్టే. ఇది తాగడమేనండి. ఈ సమ్మర్లో బెస్ట్ అండి ఇది ఒకటి. తర్వాత అంటే ఈ సమ్మర్కి చాలా అంటే చాలా బెస్ట్ అండి ఇది. అంటే వేడి త్వరగా తగ్గిద్ది అనమాట. డైలీ తాగితే ఎటువంటి ఇబ్బంది అంట